గుంటూరులో అతిసార కలరా వ్యాధులు విజృంభిస్తున్నాయి. 115 మంది డయేరియా బారిన పడి అస్వస్థతకు గురయ్యారు. అటు కలరా వ్యాధి వ్యాపించడంతో మంగళగిరి ఎయిమ్స్లో 6, గుంటూరు జీజీహెచ్లో 3 చికిత్స పొందుతున్నారు. వ్యాధులు వ్యాప్తి చెందడానికి గల కారణాలను ఇంతవరకు అధికారులు గుర్తించలేదు. రోజుకు బాధితుల సంఖ్య పెరగడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, మా కరెస్పాండెంట్ అశోక్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అశోక్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? అతిసార కలరా వ్యాప్తి చెందుతుంది అనే భయాందోళన నెలకొన్న నేపథ్యంలో ఏం చెప్తున్నారు అధికారులు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గుంటూరులో చాలా దారుణమైన పరిస్థితి ఉంది. రోజుకు డయేరియా కేసులు పెరిగిపోతూ ఉన్నాయి. రాత్రి కూడా 7 కేసులు డయేరియాతో చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు. అయితే రోజుకి కేసులు పెరుగుతున్నాయి, కానీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు. పూర్తిగా కనీసం ఇక్కడున్న కేంద్ర మంత్రి కానీ లేకపోతే 4 కలరా కేసులు వచ్చినాయి లోకేష్ నియోజకవర్గంలో. లోకేష్ కానీ లేకపోతే నాదెండ్ల మనోహర్ కానీ ఎవరు పట్టించుకోని పరిస్థితి. రోజుకి కేసులు వస్తూ ఉన్నాయి. ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో మొదట 2 రోజుల్లో డయేరియా బాధితుల కోసం వాళ్ళకి ట్రీట్మెంట్ అందించడానికి ఒక వార్డుని స్పెషల్గా ఏర్పాటు చేశారు. అయితే రోజుకి కేసులు పెరుగుతుండటంతో మరొక 2 వార్డులు ఏర్పాటు చేసినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే జీజీహెచ్ పైన ఎక్కువ మంది డయేరియా పేషెంట్లు రావడంతో వాళ్ళకి ఇక్కడ భారం పడిపోతుంది. కాబట్టి ఎక్కడికక్కడ పిహెచ్సిలోనే వాళ్ళకి చికిత్స అందించమని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే వాస్తవంగా ఈ అధికారులు పూర్తిగా కార్పొరేషన్ అయితే డయేరియా కట్టడి చేయడంలో పూర్తిగా విఫలం అయిపోయింది. జనమంతా ఒకటే చెప్తున్నారు, మేము తాగునీరు ఏదైతే కార్పొరేషన్ సప్లై చేస్తున్నా మా తాగునీరు వల్లే మాకు వాంతులు విరోచనాలు వచ్చాయని చెప్తున్నారు. కానీ అధికారులు ఇప్పటి వరకు దేనివల్ల డయేరియా వస్తుంది, దేనివల్ల కలరా వస్తుంది అనేది కూడా చెప్పలేని పరిస్థితి. అయితే జీజీహెచ్లో ఎప్పుడు ఎరగని పరిస్థితి. మీడియా కూడా కవర్ చేయని విధంగా లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కలెక్టర్ పర్మిషన్ కావాలని చెప్తున్నారు. వాస్తవిక లెక్కలను పూర్తిగా తొక్కేస్తున్నారు, దాచేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఎంతమంది ఇప్పటికీ డయేరియా బారిన పడ్డారు, ఎంతమంది కలరాకు సోకింది అనేది కూడా చాలా రహస్యంగా గుట్టుగా ఉంచారు. పూర్తిగా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దాదాపు 10 రోజుల నుంచి డయేరియా విజృంభిస్తుంటే ఇప్పటి వరకు హెల్త్ మినిస్టర్ ఒక ప్రకటన కూడా చేసిన పాపాను పోలేదు. రోజుకి డయేరియా బాధితులు పెరుగుతూ ఉన్నారు. హరి. రైట్ అశోక్.